తెలంగాణ అడవుల మంత్రి కొండా సురేఖకు ఆదివాసీ అడవి బిడ్డలో ఎవరో తెలిసేటట్టు లేదు కదా. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ జాతి బిడ్డో తెలియనట్టు మాట్లాడింది. ఇప్పటికే అందగత్తెలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మహా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడి రాష్ట్రం పరువును ఆకాశానికి ఎత్తింది. ఇగో ఇప్పుడు గిట్లా మాట్లాడి తెలంగాణ మంత్రులు గింత తెలివి కల్లోలా అని అనుకునేటట్టు చేసింది. ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. చూసిండ్రా తెలంగాణ రాష్ట్రం పేరును ఢిల్లీ గడ్డ మీద ఎట్లా నిలబెడుతున్నదో మంత్రి కొండా సురేఖ. రాష్ట్రపతి ద్రౌపది మేడం ఎస్సీ కులానికి చెందిన మనిషి కాబట్టి బీజేపీ పార్టీలు పార్లమెంటు ప్రారంభించేదానికి రామ మందిరం సురువు చేసేదానికి పిలవలేదట. మరి అట్లా జరిగిందా లేదా అనేది తెలియదు కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత కులానికి చెందిన ఎస్సీ జాతి బిడ్డ. అడవుల మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ అనే ముచ్చట తెలవకుండా ఎవరన్నా ఇంటే ఎంత పరువు పోవాలే ఏం కథ. అంత గొప్ప మంత్రి మనకు ఉండు తెలంగాణ జనాలు చేసుకునే పుణ్యమే కావచ్చు అని అంటున్నారు కొంతమంది. అది ఒక్కటే కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి అతిపెద్ద పదవిలో ఉన్న రాష్ట్రపతి మేడాన్ని తన స్థితిని గుర్తు చేసి కించపరిచినట్టు తను కుంగిపోయేటట్టు మాట్లాడింది. భర్త లేకుంటే భరోసా ఇయ్యాలే, వాళ్ళు అట్లా చూసిండ్రు వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని కామెంట్లు చేయొద్దు కదా. బీజేపీ పార్టీలు సురేఖ మేడం చెప్పినట్టు చేసిండ్రా అనేది పక్కకు పెడితే రాష్ట్రపతి మేడాన్ని అగౌరవించినట్టు మాట్లాడింది. దేశ ప్రథమ పౌరురాలి స్థితి గురించి అట్లా మాట్లాడుడు మర్యాద కాదు, అది దేశం మొత్తాన్ని అగౌరవపరిచినట్టే అని మొత్తుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు.